నుంచి కూడా రాజమహేంద్రవరంలో కానీ స్టేట్లో చూసినట్టయితే ఏ రకంగా అమానుషంగా పాశవికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పూర్తి స్థాయిగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. మరి అదేవిధంగా రాజమండ్రిలో చూస్తే 3 రోజుల క్రితము మోరంపూడి జంక్షన్ దగ్గర ఒక శిలాఫలకాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో గుణపాలు, పెద్ద పెద్ద సుత్తులు, కత్తులు తీసుకుని వచ్చి ఈ రకమైన ప్లేగ్ని ధ్వంసం చేసిన కార్యక్రమం కాకుండా రాజమండ్రిలో ఒక పిల్లోడి పైన, సాయి అనే ఒక కుర్రోడి పైన దాడి చేశారు. పెద్ద బండరాయి తీసుకుని వచ్చి నెత్తిపైన కొట్టి 14 కుట్లు పడిన సందర్భం. మరి ఈ రకమైన దాడులు కల్చర్ అనేది ఎప్పుడు కూడా లేదు రాజమండ్రిలో. మరి ఈ రకమైన శాంటిటీ పాడు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. పోలీస్ శాఖ కూడా దానిపైన తగు సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 14 కుట్లు పడి ప్రాణానికి